దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం చదువుదాం. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. కృపగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును గణపరుస్తూ ఉండగా ఈ సమయాన్ని మీరు దీవించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. నీ మాటలు వినుచుండగా మాకు వినిబుద్ధిని దయచేయండి. విన్న మాటకు విధేయత చూపి మేము నడుచుకున్నటకు సహాయం చేయండి. దేవా, ఈ సమయాన్ని ఆశీర్వదించండి, దీవించండి. నీ మాట చేత మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు, పశ్చాత్తాపం మారు మనస్సు పొంది నీ సన్నిధిలో నిలబడుటకు సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో కాబట్టి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నాడు. సో ఎవరు మనకు ఇష్టలు? దావీదుకు ఎవరు ఇష్టలట? భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, ఆయనకు ఇష్టమైనటువంటి వారు అనే మాట చూస్తున్నాం. ఈ లోకంలో ధనవంతులు, లేకపోతే అధికారం కలిగిన వారు, లేకపోతే మనకు ఇష్టలై ఉండొచ్చు. కానీ ఎవరు ఇష్టలుగా ఉన్నారట? భూమి మీద ఉన్న భక్తులే ఆయనకు ఇష్టలు అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి వారి యొక్క ఇష్టత, లేకపోతే ఎందుకు వారు శ్రేష్ఠులు, వారికి ఉన్నటువంటి శ్రేష్టత ఏంది, ఒక భక్తునికి ఉన్నటువంటి శ్రేష్టత ఏంది, ఒక భక్తునికి ఉన్నటువంటి ఏమంటారు ఆ శ్రేష్టత ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే, దేవుని ప్రేమలో ఎవరైతే మునిగి తేలుతూ ఉన్నారో, దేవుని యొక్క విశ్వాసంలో, ఆయన యొక్క భక్తిలో ఎవరైతే మరి తేలియాడుతూ ఉన్నారో, అలాంటి వారు మరి భక్తునికి ఇష్టలుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిమళ వాసనగా ఎవరైతే కనబడుతూ ఉన్నారో, పరిమళ వాసనగా ఎవరైతే తమను తాము రిక్తునిగా చేసుకుంటున్నారో, సజీవ యాగముగా తమను తాము దేవునికి సమర్పించుకుంటున్నారో, అలాంటి వారు ఎవరికి ఇష్టలు? మనకు ఇష్టలై ఉండాలి. దావీదు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న భక్తులే ఎవరంట? శ్రేష్ఠులు. శ్రేష్టమైన వారు ఎవరు అంటే భక్తి కలిగిన వారే, దేవుని యందు విశ్వాసం కలిగిన వారే, దేవుని సన్నిధిలో నిర్దోషముగా ఎవరైతే నడుచుకుంటున్నారో వారే శ్రేష్టమైన వారు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టంగా మనం ఉండాలి, మన తోటి భక్తులకు మనం ఇష్టంగా మనం ఉండాలి అంటే మనకేముండాలంట? విశ్వాసం ఉండాలి, ఫెయిత్ ఉండాలి, దేవుని యందు భక్తి ఉండాలి. నువ్వు భక్తి కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, ఇటు మనుషుల యొక్క దయను పొందుతావు, దేవుని యొక్క దయను కూడా పొందుతావు. మనుషుల దయ పొందాలి, దేవుని దయ పొందాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? మనం పిల్లల్ని దీవించినప్పుడు ప్రార్థన చేస్తారు, నువ్వు మనుషుల దయ అందును దేవుని దయ అందును నువ్వు వర్ధిల్లుదువుగాక. అంటే దాని అర్థం ఏంది? ఎలా వర్ధిల్లుతాడు అతను? మనుషుల దయ ఎలా సంపాదించుకుంటాడు? దేవుని దయ ఎలా సంపాదించుకుంటాడు అంటే, దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తాం. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి, దేవుని యొక్క భక్తిలో మనం నిలిచి ఉండాలి, దేవుని యొక్క విశ్వాసంలో మనం నిలిచి ఉంటే మనం మనుషుల దయను దేవుని దయను పొందుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఆ మాట చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు దేవుని కుమారుడుగా అంగీకరించబడుతున్నాడు. తన్ను ఎందరు అంగీకరించదరో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు అంటాడు. సో కాబట్టి దేవుని కుమారులమైనప్పుడు, దేవుని పిల్లలమైనప్పుడు, దేవుని కుమారుని యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవునికి ఇష్టలముగా ఈ భూమి మీద నిలిచి ఉంటాము అనే మాట చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తాం, మనం ఎవరము అంటే మనము చాలా విలువైన వారమని దేవుని వాక్యం చెప్తా ఉంది. భక్తుల యొక్క శ్రేష్టత ఏంది అంటే వారు దేవునికి ఇష్టలైన వారు, భక్తులకు ఇష్టలైన వారు,
తర్వాత వారు విలువైన వారు. ఒక భక్తిపరుని యొక్క శ్రేష్టత ఏంటి అంటే అతడు ఈ భూమి మీద దేవుని ఎదుట అతడు చాలా విలువైన వాడు అంట. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘం ఎవరంట? సంఘం ఎవరు? సంఘం అంటే ఎవరు? మనమే. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ సంఘము, ఈ క్రీస్తు శరీరము ఎలా సంపాదించాడంట? తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. అందుకనే నీ ప్రాణం విలువ ఎంత? నీ విలువ ఎంత అంటే క్రీస్తు ప్రాణం యొక్క విలువ ఎంతో నీ విలువ అంత. అందుకనే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ ఏంటి? దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేసినాడంట? సంపాదించుకున్నాడు. కాబట్టి మనము తన అద్వితీయ కుమారుని యందు ఇష్టపూర్వకంగా మనం ఏం చేస్తున్నామంట? విశ్వాసం ఉంచుతా ఉన్నాం. ఎలా ఉంచుతున్నాం? భక్తుల యొక్క శ్రేష్టత ఏంది అంటే వారు మనుషులకి దేవునికి ఇష్టలైనటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు, తర్వాత వెలపెట్టి కొనబడిన వారు అనే మాట. మనం ఎవరము అంటే వెలపెట్టి కొనబడిన వారం. ఏంటి ఆ వెల? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, విలువ పెట్టి కొనబడిన వారు అనే మాట మనం చూస్తున్నాం. సో కాబట్టి మనం ఇష్టపడి ప్రభువుని అంగీకరించాము. మనము ఏం చేసి ఇష్టపడి క్రీస్తుని మనం అంగీకరించిన వారం. బాప్తిసం ఇచ్చే సమయంలో పాస్టర్ గారు అడుగుతారు కదా, అమ్మా నీకు ఇష్టమేనా? నీ ఇష్టపూర్వకంగా దేవుణ్ణి నమ్ముకున్నావా? ఎలా నమ్ముకున్నాం? మనం ఇష్టపడి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినాము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనిషి యొక్క ఇష్టం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. నీ ఇష్టంతో, నీ ఇష్టం చొప్పున నీవు అంగీకరించినావు. నువ్వు ఎవరు అంటే విలువ పెట్టి కొనబడిన వారు. విశ్వాసము ద్వారా కృపచేత నీవు రక్షింపబడి ఉన్నావు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగముతో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అంగీకరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా ఉందురు అంటాడు. మనం ఎవరైతామట? దేవుని యొక్క స్వకీయ సంపాద్యము, ఆయన యొక్క సొత్తు, యాజక రూపమైన రాజ్యం. 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. నీవు ఇశ్రాయేలుతో. కాబట్టి రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా మనము దేవుని ఎదుట ఉన్నాము. దేవుని యొక్క స్వకీయ సంపాద్యము. ఎందుకంటే ఆయన వెలపెట్టి కొన్నాడు మనల్ని. హల్లెలూయా. అందుకని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అంట, ఎలా పిలిచాడు దేవుడు అంటే, నిన్ను ప్రతిష్ఠిత జనముగా చేస్తాను, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నీ వలన సకల జనులు ఆశీర్వదించబడతారు అంటాడు. ఒక భక్తునికి యొక్క శ్రేష్టత ఏంది అంటే నీ వలన సకల జనులు ఏమవుతారంట? దీవించబడతారు అంటాడు. నువ్వు భక్తిగా ఉంటే, నువ్వు విశ్వాసంతో ఉంటే, నీవు నిర్దోషముగా దేవుని ఎదుట నీవు నిలిచి ఉంటే నిన్ను బట్టి ఇతరులు ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అలా పిలిచాడు అనమాట. అబ్రహామా రా అన్నాడు. నేను నీకు దేశం ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ద్వారా సకల జనులను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ భక్తులైనటువంటి వారు, లేకపోతే విశ్వాసులైనటువంటి వారు మాట్లాడుకొనొచ్చు ఉంటే వారి మాటలు కూడా చాలా విలువైనవి అంట. దేవుడు వచ్చి ఆలకిస్తాడంట ఆ మాటల్ని. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఎవరు చెవియొగ్గి ఆలకిస్తున్నారట? దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఎవరి మాటలు వినాలని? తన యందు భయభక్తులు గలవారి యొక్క మాటలు ఆయన వినాలని ఏం చేస్తున్నాడట? ఇద్దరు మాట్లాడుకొనుచు ఉంటే దేవుడు చెవియొగ్గి వింటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి నీ మాటలు కూడా శ్రేష్టమైనవి, నీ మాటలు కూడా చాలా విలువైనవి. అందుకనే నీ మాటలు జాగ్రత్త అంటాడు. ఎలా ఉండాలంట? నీ మాటలు జాగ్రత్త అంటాడు. ఎందుకు? దేవుడు నీ మాటలు వింటాడు. తన యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా దేవుడు ఏం చేస్తున్నాడట?
ఆలకిస్తున్నాడు అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే నా నామము వలన మీరు పిలువబడతారు అనే మాట మనం అక్కడ చూస్తాం. దేవుని నామము తన భక్తులకు పెట్టబడుతూ ఉంది. సో కాబట్టి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని ఎందుకంటున్నాడు దేవుడు? వాళ్ళ యొక్క శ్రేష్టత ఏంది అంటే వారు పరిమళ వాసనగా ఉండేవారు, తర్వాత వారు వెలపెట్టి కొనబడిన వారు, వారు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లేటువంటి వారు, తర్వాత వారు ఇష్టపడి దేవుణ్ణి వెంబడించేటువంటి వారు, ఆ తర్వాత వారు ఎలాంటి వారు అంటే వారి మాటలు కూడా దేవుడు చెవియొగ్గి ఏం చేస్తాడంట? వింటాడు. ద్వితీయోపదేశకాండం 28:10 భూప్రజలందరూ యెహోవా నామమున నీవు యెహోవా నామమున పిలువబడుట చూసి నీకు భయపడుదురు. ఎవరికి? నిజమైన భక్తులకి. ఎవరు భయపడతారంట? జనులు భయపడతారంట. నువ్వు నిజంగా భక్తి కలిగి ఉంటే, నువ్వు నిజంగా విశ్వాసం కలిగి ఉంటే, దేవుని యందు నిర్దోషంగా నువ్వు నిలిచి ఉంటే జనులు నిన్ను చూసి ఏమవుతారంట? భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి మనం ఎవరము అంటే లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరచబడిన వారం, లోకములో నుంచి పిలువబడిన వారం. సంఘము అంటే ఎవరు అంటే లోకములో నుంచి పిలువబడిన వారు, మరణములో నుంచి పిలువబడిన వారు, పునరుత్థానము చెందిన వారిని సంఘము అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాము. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎవరమంట? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను కూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి దేవుని భక్తులు ఎవరు అంటే వీళ్ళ యొక్క శ్రేష్టత ఏంటి అంటే దేవదూతలకు మీరు తీర్పు తీర్చవలసిన వారు. మీకు ఇంకొకటి వచ్చి తీర్పు తీర్చవలసి వస్తుంది. హల్లెలూయా. నీ యొక్క సరిగా లేనటువంటి నీ ప్రవర్తనను బట్టి, సరిగా లేని నీ జీవన విధానమును బట్టి ఒక అన్యుడు వచ్చి, ఒక అవిధేయుడు వచ్చి, ఒక అవిశ్వాసి వచ్చి నీకు తీర్పు తీర్చవలసి వస్తుంది. కానీ నీ శ్రేష్టత ఏంటి అంట? నువ్వు నిజముగా సరిగా ఉంటే, దేవుని యందు సరి అయిన భక్తి కలిగి ఉంటే, దేవుని యందు సరి అయిన విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తావంట? చెప్పండి, ఎవరికి తీర్పు తీరుస్తాం మనం? దేవదూతలకి తీర్పు తీర్చే పొజిషన్ ఇది. అందుకని ఆదాము గురించి దేవుడు అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? నీ పొజిషన్ ఏది? నీ స్థానం ఏది? నువ్వు ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడుండాలి? ఆ పొజిషన్ నుంచి, ఏ పొజిషన్ నుంచి? దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేసినావు. దేవునికి ఉన్న ఆ మహిమను దేవుడు ఆదాముకి ఇచ్చినాడు. ఆ ఆదాములో నుంచి వచ్చిన మనము, మన పొజిషన్ ఏంది అంటే దేవదూతలకు తీర్పు తీర్చవలసిన స్థానము నీది. హల్లెలూయా. ఆ స్థానంలో మనం ఉండాల్సిన వారం. అందుకనే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని ఎందుకు అంటున్నాడు అంటే వీళ్ళు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనం చదవండి. 6వ అధ్యాయం 19వ వచనం. అదే 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. మీలోనున్న పరిశుద్ధాత్మకు మీ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఎవరమంట? మనమే దేవుని ఆలయం అంటున్నాడు దేవుడు. నీ దేహము దేవుని యొక్క ఆలయం, నీ దేహము దేవుని యొక్క పూజ గది. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వే ఒక గది. ఏ గది? దేవుణ్ణి ఆరాధించే ఒక గదిలాగా ఉండవలసినటువంటి నీవు. అందుకని ఎందుకు దావీదు భక్తులను ఇష్టపడుతున్నాడు? ఎందుకు దావీదు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని అంటున్నాడు? ఎందుకు అంటే వీరు దేవుని ఆలయములాగా ఉండవలసిన వారు. దేవుడు నివసించే స్థలము ఎవరు అంటే నీవే అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ లోకంలో నుంచి, చీకటిలో నుంచి, అంధకారంలోంచి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఈ భూమి మీదకి? ఈ లోకంలో నుంచి ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? ఎలా ఉండడానికి దేవుడు పిలిచాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు.
ఎందుకు పిలువబడ్డామంట ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? తన భక్తులుగా, తన విశ్వాసులుగా, తన యొక్క ఏమంటారు శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద మనము తన పోలికలో, తన స్వరూపంలో మనం నివసించాలని ఆయన కోరుతున్నాడు. అందుకని అంటున్నాడు ఏమని అంటే, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధ జనాంగము, ఏర్పరచబడిన జనాంగము. మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు, మనం ఎక్కడ ఉన్నాము? దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు మీరు, పరిమళ సువాసనగా దేవుని ఎదుట ఉండవలసిన వారు మీరు, ప్రతిష్ఠితమైన జనాంగముగా ఉండవలసిన వారు మీరు, రాజులైన యాజక సమూహముగా ఉండవలసిన వారు మీరు, దేవుని ఆలయములాగా ఉండవలసిన వారు మనమంట. ఎలా ఉండాలంటే మన హృదయం? అందుకనే అంటున్నాడు ఏమని, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎందుకు భక్తులు ఇష్టలు అంటే వారి యొక్క శ్రేష్టత ఏందో మనం చూస్తూ ఉంటున్నాం ఈ విషయంలో. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలిచి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి తన గుణాతిశయములను ప్రచురించవలసిన వారము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనాంగము, విలువ పెట్టి కొనబడిన వారము, దేవుని సొత్తు అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలు మన జీవితాలలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంతోషపెట్టే విషయాలు మన జీవితాల్లో ఉండాలి. దేవుడు ఏం చూస్తే సంతోషపడతాడు? ఆయన కీర్తనల గ్రంథం 147వ కీర్తన 11వ వచనం. దేవుడు ఎలా సంతోషపడతాడు మనల్ని చూసి? ఏం చూసి మనల్ని సంతోషపడతాడు? 147:11. తన యందు భయభక్తులు గలవారి యందు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. ఎప్పుడు ఆనందిస్తాడట? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి యందు దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దేవుడిని యందు ఆనందించాలి అంటే దేవుని కృప మీద నీవు ఆధారపడాలి. దేవుడిని యందు ఆనందించాలి అంటే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి ఏం చేస్తాడట? ఆనందపడతాడు, సంతోషిస్తాడు. కానీ మనం దేవుని సంతోషపడే రీతిగా ఈ భూమి మీద జీవించం. 149వ కీర్తన 4వ వచనం. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో ఆయన అలంకరించును. సో కాబట్టి భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నాడు. ఎవరు శ్రేష్ఠులు? వారి యొక్క శ్రేష్ఠత ఏంది అని మనం చూస్తే, సో వారు ఒక పొజిషన్లో ఉండవలసిన వారు, దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు, దేవాలయములాగా వారి జీవితాలు ఉండాల్సినటువంటి వారు, లేకపోతే విశ్వాసముతో వారు దేవునికి ఇష్టలుగా బ్రతకవలసిన వారు, పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహముగా ఉండవలసిన వారు. అలాంటి శ్రేష్ఠులని మరి భక్తుడు ఇష్టపడుతున్నాడు. తర్వాత దేవుడు దేని యందు ఆనందిస్తాడంటే ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి యందు ఆయన ఆనందపడతాడు. తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు, ఇష్టం గలవాడు, ప్రేమ కలిగినటువంటి వాడు అనే మాట మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు, దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు? 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, హేయము, సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు. ఎవరు ఇష్టలు అంటే దేవునికి ఎవరు ఇష్టలు? సత్యముగా నడుచుకునేవారు దేవునికి ఇష్టలు, సత్యమును అనుసరించేవారు దేవునికి ఇష్టలు, సత్యమును ప్రేమించేవారు దేవునికి ఇష్టలు. అబద్ధమాడువారు దేవునికి ఇష్టలు కాదు. హల్లెలూయా. నువ్వు న్యాయంగా నడుచుకుంటే, నువ్వు సత్యంగా నడుచుకుంటే దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటావు అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు మన ప్రార్థనలు విని ఆ ప్రార్థనలో ఆయన ఆలకించి ఆనందపడి మనకు సమాధానం ఇవ్వాలంటే నీ ప్రార్థనలో ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు? ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడట? యథార్థవంతుల ప్రార్థన యందు ఆయన ఆనందించువాడు అంట. దేవుడు నీ ప్రార్థన యందు ఆనందించాలంటే నువ్వు దేవుని ఎదుట యథార్థవంతుడవుగా నీవు ఉండాలి. మనుషుల ఎదుట మనం యథార్థంగా ఉండొచ్చు, లేదా మనుషులని కవర్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి కూడా నీవు కవర్ చేయలేవు, ఆయన మోసం చేయలేవు. ఆయన ఎదుట మనము ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి. అందుకని యథార్థవంతుల ప్రార్థన యందు ఆయన ఆనందించే దేవుడు అంట. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే విషయాలు ఏంటి అంటే ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి యందు ఆయన సంతోషపడతాడు, ఎవరైతే సత్యముగా నడుచుకుంటారో వారి యందు ఆయన సంతోషపడతాడు,
ఎవరైతే యథార్థముగా ఆయన ఎదుట ప్రార్థన చేస్తారో, యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేస్తారో వారి యందు దేవుడు సంతోషపడతాడు. తర్వాత మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారు 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించి. ఆత్మ విషయమై దీనులైన వారు ఎన్నో వచనం? 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. కాబట్టి ఆత్మలో దీనత్వం కావాలి. ఎక్కడ? ఆత్మలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంట. కాబట్టి మనము దేవుణ్ణి సంతోషపెట్టే రీతిగా మన జీవితాలు ఉండాలని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుణ్ణి ఎవరైతే పరిశీలించి తెలుసుకుంటారో, భూమి మీద నీతిని న్యాయమును జరిగించేవాడు ఆయనే అని ఎవరైతే గ్రహిస్తారో వారి యందు ఆయన ఆనందిస్తాడు అంట. 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించువాడు యెహోవాయే అని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటారో అతిశయింపవలెను, దానిని బట్టి అతిశయించవలెను. అట్టి వాటి యందు నేను ఆనందించువాడను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు దేని యందు ఆనందిస్తాడంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించే దేవుడు ఆయనని ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారి యందు దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుడిని యందు ఆనందించే రీతిగా నీవు బ్రతకాలి. దేవుడిని యందు ఆనందపడే రీతిగా నీ ప్రార్థన ఉండాలి. దేవుడిని యందు ఆనందపడే రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుడిని యందు ఆనందపడే రీతిగా నీ జీవన విధానం ఉండాలి. అందుకనే దావీదు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులను ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరు భక్తులు అంటే విశ్వాసం గలవారి భక్తులు, విశ్వాసం గలవారి దేవునికి ఇష్టలు. హల్లెలూయా. సత్యవర్తనులే ఆయనకు ఇష్టలు, యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. ఆయనను పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు ఆయనకు ఇష్టలు అంటాడు. హల్లెలూయా. సో మనల్ని బట్టి దేవుడట బహు ఆనందిస్తాడంట. నిన్ను బట్టి దేవుడు జకర్యా గ్రంథంలో చూస్తామని, జపన్యాలో చూస్తాం 3వ అధ్యాయం 17వ వచనంలో. జపన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. బహు ఆనందముతో నీ యందు ఆయన సంతోషిస్తాడు అనే మాట చూస్తాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన హర్షించును. హర్షించడం అంటే సంతోషించడం. హర్షించడం అంటే ఎక్కువ సంతోషం. ఆనందిస్తూ బిగ్గరగా కేకలేయడం అంటే దేవుడు కేకలేస్తాడంట. ఎవరిని బట్టి? నిన్ను నన్ను బట్టి. ఆయన ఆనందపడే రీతిగా మనం ఉంటే మనల్ని బట్టి ఆయన కేకలేసి ఆనందపడతాడు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడేమని, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అనే మాట. కాబట్టి దేవుని స్థాయి పరిశుద్ధత మన జీవితాలలో ఉండేటట్లుగా మనము చూడాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండునని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశను మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకొనక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు మీరును పరిశుద్ధులై ఉండుడి. సో కాబట్టి ఇక్కడ మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధత, మీ ప్రవర్తనలో పరిశుద్ధత. లేదా విధేయులైన పిల్లల వలె, అంతరంగంలో మీరు దేవునికి విధేయులైన పిల్లల వలె ఉండాలి అని కోరుతున్నాడు. మునుపటి వలె అజ్ఞాన దశలో మీరు ప్రవర్తించినట్లుగా ఇప్పుడు మరలా అలాగా ప్రవర్తించకూడదు అంటున్నాడు. క్రీస్తుని ఎరగక ముందు నీ ప్రవర్తన ఎలా ఉండేనో, క్రీస్తుని ఎరిగిన తర్వాత మరలా ఏమంటారు, ఆ అజ్ఞాన దశలో మనం చేసిన పనులు మరలా జ్ఞానం పొందిన తర్వాత మరలా ఆ పనుల్లోనికి మనము వెళ్ళకూడదు అని చెప్పి దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. ఆ మాట చదవండి, 16వ కీర్తన 3వ వచనం.
16వ కీర్తన 3వ వచనం. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. సో కాబట్టి ఎవరు ఇష్టలు? వారి యొక్క శ్రేష్ఠత ఏంది? భక్తులంటే ఇష్టలు. భక్తుల యొక్క శ్రేష్ఠత ఏంది? భక్తులంటే విశ్వాసం కలిగిన వారు, భక్తులంటే పరిమళ వాసనగా తమను తాము దేవునికి అర్పించుకున్నవారు, భక్తులంటే దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క భక్తిలో, దేవుని యొక్క విశ్వాసంలో ఏమంటారా తేలియాడుతున్నవారు, మునిగి తేలుతున్నవారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి అలాంటి భక్తులను ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని సంతోషపెట్టే రీతిగా మనము ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అందుకని నీ ప్రవర్తనలో మునుపటి నీ ప్రవర్తనను విడిచిపెట్టి, మునుపటి నీ దురాశలను విడిచిపెట్టి, దేవుని ఎదుట దేవుడు ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అలాగున పరిశుద్ధులమై ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆనందపడతాడు, నిన్ను బట్టి హర్షిస్తాడంట. ఇంకొక మాటలో ఇంకొక దగ్గర ఉంటుంది, ఆయన ఆనందముతో చప్పట్లు కొడతాడంట. ఆయన కేక వేస్తాడు ఆనందంతో. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన ఆనందపడతాడు అంట. దేవుడు ఆనందపడే రీతిగా మనము ఉండాలి. ఇంకా ఏమంటాడు? మనము దేవుని ఆలయమై ఉన్నాము అంటాడు. ఆ ఆలయంలో దేవుడు నివసిస్తాడు. ఒకవేళ నీవు దేవునికి ఇష్టంగా బతకకపోతే దేవుడు నీలో ఉండి, అక్కడ ఒక మాట ఉంటుంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి అంటాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడే రీతిగా మన యొక్క జీవితాలు ఉండకూడదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండడానికి మనము ఏర్పరచబడినాము. దేవుని వాక్యం వలన మనము ఏమవుతామంట? పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యం వలన మన ప్రవర్తన మనల్ని మార్చివేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యము చేత ఎప్పటికప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యం అనే పాల చేత మీరు కడగబడుతున్నారు అనే మాట మనం చూస్తాం. కనుక దేవుని వాక్యం మనం చెప్పే విషయం ఏంటి అంటే, మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి, మనుషులకి కూడా ఇష్టలముగా ఉండాలి. ఒక భక్తుడు ఇంకొక భక్తుని ఇష్టపడే స్థాయి భక్తి ఉండాలి. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అని చెప్పి ఆయన చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఇష్టపడి మనం దేవుని అంగీకరించాం, ఇష్టపడి బాప్తిసం తీసుకున్నాం, ఇష్టపడి మన ఇష్టాన్ని దేవుని ఎదుట తెలియపరిచినాం. కాబట్టి ఆ ఇష్టపడిన ఆ లైఫ్ ఆయన కోసం మనము ఇష్టంగా జీవించాలి. కష్టమైనా ఇష్టంగా చేయాలి, ఇష్టంగా బతకాలి, ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని ఎదుట పరిమళ వాసనగా మనల్ని మనం ఏం చేయాలంట? మీరు చదవండి రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన కొరకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను ప్రేమతో బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటి సేవ? నిజమైన సేవ ఏంటో తెలుసా? ఏంటి నిజమైన సేవ? సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం. నిన్ను నీవు సమర్పించుకోవడమే దేవుని సేవ, ఫస్ట్ సేవ. హల్లెలూయా. ప్రతిరోజు బలిపీఠం మీద అర్పించబడే ఒక గొర్రెపిల్లలాగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలంట. హల్లెలూయా. ఎలా? వదకు సిద్ధపడిన గొర్రె వలె నిన్ను నీవు ప్రతిరోజు ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే, నా చిత్తమే. అబ్రాహాముతో ఇస్సాకు అంటాడు కదా, తండ్రి గొర్రెపిల్ల ఏది అని అడిగాడంట. అడిగితే అబ్రాహాం ఏమన్నాడట? దేవుడే చూసుకుంటాడని తెలుగులో ఉంది, కానీ హీబ్రూలో ఏముంది అంటే, ఆ గొర్రెపిల్ల నువ్వేనాయనా అన్నాడట. అన్నాడు, గొర్రెపిల్ల నీవే అన్నాక కూడా ఇద్దరు కూడి నడిచి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ బలిపీఠం మీద ఇస్సాకుని బంధించాడంట. ఆ బంధించేటప్పుడు ఇస్సాకు అన్నాడంట, తండ్రి నువ్వు దేవుని చిత్తము చేయకుండా నేను ఆటంకపరుస్తానేమో, నన్ను బిరగట్టే అన్నాడట. హల్లెలూయా.
తండ్రి చిత్తానికి తనను తాను ఏం చేస్తున్నాడు? సమర్పించుకున్నాడు అనమాట. నీ చిత్తమే, యేసుప్రభువు వారు అంటారుగా గెత్సేమనే తోటలో, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక, తండ్రి చిత్తము చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చినాను అంటాడు. సో కాబట్టి ప్రతి మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అంటే ఎలా వస్తాడంటే తల్లి గర్భంలోంచి తల వంచి మోకాళ్ళ మీద ఉండి బయటకు వస్తాడు, చేతులు ముందుకు పెట్టి బయటికి వస్తాడు. అలా వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, తండ్రి ఇదిగో నీ చిత్తం చేయడానికే నేను వస్తా ఉన్నా అని అలా బయటకు వస్తాడు. పోయేటప్పుడు ఎలా పోతాడు తెలుసా? ఫినిష్, నేను వచ్చిన పని అయిపోయిందయ్యా అని చెప్పి వెలకెల పడుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వచ్చేటప్పుడు తల వంచి ఇదిగో నీ చిత్తం చేయడానికి నేను వచ్చాను, ఇదిగో నేనున్నాను, చిత్తము ప్రభువా నేనున్నాను అని వచ్చి పోయేటప్పుడు ఫినిష్. యేసుప్రభువు వారు సిలువలో ఉన్నప్పుడు అన్నాడు ఏమని? సమాప్తమైనది, నేను వచ్చిన పని అయిపోయింది నాయన. సో ప్రతి దినము మనల్ని మనము వధకు సిద్ధపడిన గొర్రెవలే ఏం చేయాలంటే మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన భక్తులంగా, మనుషులకు ఇష్టమైన భక్తులంగా ఈ భూమి మీద మనం నిలిచి ఉండాలి అంటే మనం విన్నట్టుగా నువ్వు ఒక దేవుని ఆలయంలాగా బతకాలంట. మీరు సజీవమైన దేవుని ఆలయమై ఉన్నారు అంటాడు. ఆలయం ఎక్కడుంది అంటే ఎక్కడో లేదు ఆలయం, నువ్వే దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, పరిశుద్ధాత్మకు ఆలయంలాగా నీవు ఉన్నావు అంటాడు. సో మనం ఎలా బతకాలంట? ఆలయంలాగా బతకాలి అంట. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న అధికారులు గొప్పవారు కాదు ఇష్టలు, తన భక్తులు ఇష్టలు అంటున్నాడు. భక్తుల యొక్క శ్రేష్ఠత ఏంది? దేవుని ప్రేమలో మునిగి తేలియాడేవారు, విశ్వాసము కలిగిన వారే దేవునికి ఇష్టలు. దేవుని ఎదుట పరిమళ వాసనగా బలిగా అర్పణగా అర్పించుకునేవారే భక్తులు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచి నీ గుణాతిశయములను ప్రచురింపగలిగిన స్థాయి భక్తిని, విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకంలో నుంచి నీవు మమ్మలను వేరుపరిచి నీ నామమును ఎరిగిన ప్రత్యక్షతలు మీరు మాకు అనుగ్రహించి మేమే దేవుని ఆలయమని నీవు తెలియజేస్తూ ఉంటున్నావు. దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారం మేము. ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను సంతోషపెట్టే రీతిగా మా జీవితాలు ఉండడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు నీ కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి యందు నువ్వు ఆనందిస్తావు. ఎవరు సత్యముగా ఈ భూమి మీద నడుచుకుంటారో వారి యందు నీవు ఆనందిస్తావు. ప్రభా నీకు వందనాలు. నీ ప్రజల యందు నీవు ప్రీతి కలిగిన దేవుడవు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. యథార్థముగా నీ సన్నిధికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన యందు నీవు ఆనందపడే దేవుడవని మేము చూస్తున్నాం నాయన. నీ ఎదుట ఆత్మలో దీనులైన వారు ధన్యులని ప్రభా, ఇదిగో మా జీవితాలలో మేము ఆ ధన్యతను పొందడానికి నీ కృప దయచేయండి. భూమి మీద నీతి న్యాయములను జరిగించే దేవుడవు నీవే అని పరిశీలనగా తెలుసుకున్న వారి యందు నీవు ఆనందపడే దేవుడు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మునుపటి ప్రవర్తనను విడిచి, మా మునుపటి ఆశలను విడిచి, అజ్ఞాన దశలో మేము ఉన్నట్లుగా మరలా మేము ఉండకుండా నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున మేమును పరిశుద్ధులమై ఈ భూమి మీద నిలిచి ఉండడానికి నీ వాక్యము చేత, నీ ఉపదేశము చేత ఎప్పటికప్పుడు మేము శుద్ధి చేయబడుతూ, కడగబడుతూ నిందారహితులముగా నీ ఎదుట నిలబడుటకు సహాయం చేయమని, కూడి వచ్చిన నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం